పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి ప్రపంచవ్యాప్తంగా దానికి స్పందిస్తూ అందరూ ముక్తకంఠంగా తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఈ ఉగ్రవాదాన్ని అంతమొందించాలని. అయితే ఇప్పటికే భారత్లో ఉన్న పాకిస్తాన్లు భారత్ను విడిచి వెళ్ళాలని నిర్ణయించుకోవడం జరిగింది. దాంతోపాటుగా ఇంకా అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పాకిస్తాన్లో అనేది కొంతమంది మాత్రమే కాదు, సుమారు ఇప్పుడు మన హైదరాబాద్లో 200 మంది అని, ఉత్తరప్రదేశ్లో 1200 మంది, ఇట్లా ఒక్కొక్క రాష్ట్రంలో అధికారికంగా అంత మాత్రమే ఉంది. కానీ అక్రమ చొరబాట్లు ఎందరు ఉన్నారో ఇంకా ఎవరికి తెలియదు పూర్తిగా. అయితే పాకిస్తాన్లో ఎక్కువ శాతం మంది ఉగ్రదాడి కానీ ఇది కానీ బార్డర్ అవతల ఉండి మాత్రమే చేయడం జరుగుతుంది. దాంతోపాటుగా ఇంకో విషయం అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే తూర్పు పాకిస్తాన్ అయిన బంగ్లాదేశ్ వాళ్ళు అక్రమ చొరబాటుదారులు కొన్ని లక్షల మంది ఇండియాకి రావడం జరిగింది. ఉదాహరణకు చూసుకుంటే మనం అరుణాచల్ ప్రదేశ్ కావచ్చు, ఇంకా ఇతర ఉత్తరప్రదేశ్, ఇతర పశ్చిమ బెంగాల్, మొన్న జరిగిన దిగ్భ్రాంతి పశ్చిమ బెంగాల్లో ఎలా జరిగిందో అందరికీ తెలిసిన విషయమే. అయితే వీళ్ళు దేశంలోకి వచ్చి మరీ అక్రమ చొరబాట్ల దగ్గర ఇండియా ఆధార్ కార్డులు పొందు చేస్తుంది. దీనివల్ల ఇంకా పెను ప్రమాదం, ఎంతో ముప్పు అనేది ఇంకా పొంచి ఉంది. ఇది అందరూ గమనించాల్సిన విషయం. అయితే వీళ్ళతో పాటుగా ఆఫ్ఘనిస్తాన్లో అయిన రోహింగ్యాలని వీళ్ళని కూడా దేశం దాటిస్తే దేశానికి ఎంతో మంచిది.